బంగ్లాదేశ్ లో ఎన్నికలపై తాత్కాలిక ప్రభుత్వ సారథి మహమ్మద్ యూనస్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ లో ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని, వచ్చే ఏడాది చివరిలో కానీ లేదంటే 2026 ప్రారంభంలో కానీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం యూనస్ ప్రభుత్వ హయాంలో మైనార్టీలు, హిందువులపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. వాటిని అడ్డుకోవడంలో యూనస్ విఫలమయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఏడాది కాలం పాటు యూనస్ కొనసాగనున్న నేపథ్యంలో అక్కడి మైనార్టీల భవిష్యత్పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఆ తర్వాత హింసాత్మకంగా మారడమే కాదు, ఏకంగా ప్రభుత్వాన్ని పడగొట్టింది. స్వాతంత్ర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ బంగ్లాదేశ్లో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే అందులో అసాంఘిక శక్తులు చేరడంతో ఆ ఆందోళనలు కాస్త హింసాత్మకంగా మారి వందల మంది ప్రాణాలు తీశాయి. దీంతో ఆందోళనకారులపై అప్పటి షేక్ హసీనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు ప్రయత్నించింది. ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో సైన్యం ఆదేశాలతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం ఆమె భారత్లో తలదాచుకుంటున్నారు. ఇక బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం నెలకొనడం, ఆందోళనలు చల్లారకపోవడంతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా ఎన్నికయ్యారు. దీంతో అప్పటి నుంచి ఆయన బంగ్లాదేశ్ను పాలిస్తున్నారు. ఆయన హయాంలో మైనార్టీలపై దాడులు మరింత ఎక్కువయ్యాయి. మైనార్టీలు, హిందువులను టార్గెట్గా చేసుకుని దాడులు చేయడం, అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం అనేవి నిత్యకృత్యంగా మారాయి. ప్రస్తుతం తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా యూనస్ ఉండగా ఆయన ఎప్పటి వరకు ఆ పదవిలో కొనసాగుతారనే దానిపై ఎలాంటి క్లారిటీ ఇప్పటిదాకా ఇవ్వలేదు. అయితే తాజాగా బంగ్లాదేశ్లో ఎన్నికలపై షేక్ యూనస్ కీలక ప్రకటన చేశారు. 2025 సంవత్సరం చివరిలో లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపారు. బంగ్లాదేశ్ సైన్యం ఆదేశాలతో యూనస్ ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా నియమించబడ్డారు. 17 కోట్ల మంది జనాభా ఉన్న బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య విలువలతో కూడిన సంస్థలు తిరిగి ప్రతిష్ఠించడం సవాళ్లతో కూడిన పని అని మహమ్మద్ యూనస్ అన్నారు. ఎన్నికల తేదీలు 2025 సంవత్సరం చివరికల్లా నిర్ణయించబడతాయని లేదా 2026 సంవత్సరం ప్రారంభంలో జరుగుతాయన్నారు. బంగ్లాదేశ్ నుంచి షేక్ హసీనా బయలుదేరిన కొన్ని గంటల వ్యవధిలోనే వేల మంది విద్యార్థులు, నిరసనకారులు ఢాకాలోని ప్రధానమంత్రి అధికార నివాసంలోకి చొచ్చుకొనిపోయారు. బంగ్లాదేశ్లో 15 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కోర్టులు, అధికార యంత్రాంగం అంతా అవినీతిమయమైందని ఆరోపణలున్నాయి. షేక్ హసీనా అధికారంలో ఉండగా ఎన్నికలు పారదర్శకంగా ఎన్నడూ జరగలేదని విమర్శలున్నాయి. ఆమె రాజకీయ శత్రువులు చాలా మంది హత్యకు గురయ్యారు. మానవ హక్కుల ఉల్లంఘనలు భారీ స్థాయిలోనే జరిగాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్ యూనస్ తిరిగి పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టి ఆ తర్వాత ఎన్నికలు నిర్వహిస్తారని తెలిపారు. దేశంలో ఏ సంస్కరణలు అవసరమో తెలుసుకునేందుకు ఆయన కొన్ని కమిటీలు, కమిషన్లు ఏర్పాటు చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపి అనుకూలమైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. మైనార్టీలకు రక్షణ లేదంటూ అక్కడ భారీ ర్యాలీలు కొనసాగుతున్నాయి. దీంతో బంగ్లాదేశ్లో పరిస్థితులన్నీ చల్లారాకే ఎన్నికలకు వెళ్లాలని యూనస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు బంగ్లాదేశ్కు అవసరమైన సాయాన్ని భారత్ అందిస్తూ వస్తోంది. కానీ యూనస్ ఆధ్వర్యంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్ను కాదని పాకిస్తాన్తో దోస్తీకి సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభంతో పాటు ఆర్థిక సంక్షోభం నెలకొనే అవకాశం కూడా లేకపోలేదు. దీంతో ఇలాంటి సమయంలో భారత్ సహాయం చేస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఎన్నికలు నిర్వహించాలంటే అది ఖర్చుతో కూడుకున్న పని. దీంతో ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు యూనస్ సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం యూనస్ బంగ్లాదేశ్లో పలు సంస్కరణలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తాము తీసుకువచ్చిన సంస్కరణలతో రాజకీయ పార్టీలన్నీ సంతృప్తి చెందితే త్వరగానే ఎన్నికలుంటాయని, ఓటర్ల జాబితా అంతా సవ్యంగా ఉంటే నవంబర్ 2025లో ఎన్నికలు నిర్వహిస్తామని, లేదంటే కొన్ని నెలల ఆలస్యమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని యూనస్ తెలిపారు. అయితే బంగ్లాదేశ్ యూనస్ అధికారం చేజిక్కించుకున్నాక పరిపాలన ఇంకా దిగజారిందని ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశంలో మైనార్టీలపై, షేక్ హసీనా పార్టీకి చెందిన రాజకీయ నాయకులపై, వారి బంధువుల ఇళ్లపై దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు హింసాత్మకంగా మారుతున్నాయి.
ఈ ఏడాది ఆగస్టులో బాధ్యతలు చేపట్టిన యూనస్ వచ్చే ఏడాది నవంబర్ వరకు పదవిలో కొనసాగే అవకాశం ఉంది. మరి వచ్చే ఏడాది కాలం పాటు మైనార్టీలపై జరుగుతున్న దాడులను ఆయన ఏ విధంగా అరికడతారనేది వేచి చూడాలి.